మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము మన యొక్క రక్షణ బట్టి దేవుణ్ణి స్తుతించుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. మూల వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనములు. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఈ రోజుకి మరి ముఖ్య విషయం, దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయనే మనల్ని రక్షించాడు. దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయనే మనల్ని మనకి కావలసిన విశ్వాసాన్ని అనుగ్రహించి మనల్ని ఆయన రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రాకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకును. ఈ 4వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, దేవుడు మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడు అనే ఒక సత్యాన్ని మనం అక్కడ చూడగలం. మరి ఇదే అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే పౌలు గారు అదే సత్యాన్ని మరలా తెలియజేస్తా ఉన్నాడు. ఏంటనంటే, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న దేవుడు మనకి కావాల్సిన విశ్వాసాన్ని ఇచ్చి మనకు నూతన జన్మను క్రీస్తు సువార్తను నమ్మడం ద్వారా అనుగ్రహించాడు అనేది తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించడానికి ఆయనంట జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. సో ఇది ఆయన యొక్క చిత్తము, ఇది ఆయన యొక్క కార్యం, ఇది ఆయన యొక్క ఉద్దేశం. మనల్ని రక్షించాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. చాలామంది ఈ యొక్క బోధను తిరస్కరిస్తారు. ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నది కాదు మనం రక్షించబడేది, మనం చేసిన మంచి పనుల ద్వారానో లేకపోతే మన యొక్క విశ్వాసం ద్వారానో మనం దేవుడిని నమ్మడం ద్వారానో మనం రక్షించబడ్డాం అని చెప్పేసి చాలామంది అంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒక్క వ్యక్తి కూడా తన యొక్క విశ్వాసాన్ని బట్టో లేకపోతే తాను దేవుణ్ణి నమ్మాడనో బట్టో లేకపోతే తన యొక్క పనుల చేతో తన యొక్క చేసిన గొప్ప కార్యాలను బట్టో లేకపోతే తన యొక్క మంచి పనులు బట్టో రక్షించబడలేడు. ఎందుకు తెలుసండి? దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చేది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ తెలియజేయబడింది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని అన్నది. దాని తర్వాత మనం చూసినట్లయితే దేవుణ్ణి వెదకువాడు ఒక్కడు కూడా లేడంట. దేవుణ్ణి వెదకువాడు ఒక్కడు కూడా లేడు అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డారా, రక్షించబడిన విశ్వాసికి దేవుణ్ణి వెంబడించే లేక దేవుణ్ణి వెతికే ఒక కెపాసిటీ లేదన్నమాట. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలన్నా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆ యొక్క కెపాసిటీ లేదనమాట, ఆ యొక్క శక్తి లేదు రక్షించబడిన వ్యక్తికి. అందుకనే దేవుని యొక్క సువార్త నశించిపోతున్న వారికంట వెర్రితనం. తర్వాత మనము 1 కొరింథీయులు 2:14 చూస్తే సత్యం తెలియజేస్తారు. ఏంటంటే, ఆత్మ కార్యములు మరి ఈ యొక్క రక్షించబడిన వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి అంటే వెర్రితనంగా ఉంటాయి అంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేసే సత్యం ఏంటంటే, మీరు మీ పాపముల్లోను అపరాధములోని చచ్చిపోయినారు అని అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తాడంటే, మీ మనోనేత్రములు మూసివేయబడిన అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి స్థితిలో ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయితే చనిపోయాడో ఆత్మీయంగా, ఏ వ్యక్తికి అయితే వాక్యం వెర్రితనంగా ఉందో, ఏ వ్యక్తి అయితే మరి అంధుడుగా ఉన్నాడో దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడానికి, అలాంటి వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాడు? తన యొక్క సొంత పనుల ద్వారా, సొంత కార్యాల ద్వారా. దేవుని వాక్యం సెలవిచ్చే సత్యం ఏంటో తెలుసండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలోని యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. ఏంటంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవరునూ నా యొద్దకు రాలేడు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ స్వయంగా చెప్పే ఒక సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకోపోతే, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించకపోతే ఆ వ్యక్తి దేవుని యొద్దకు రాలేడంట. ఆ వ్యక్తి దేవుని యొద్దకు రాలేడు.
పౌలు గారు కూడా తెలియజేసే ఒక సత్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసునకు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని రక్షించాడు. అంతేగాని మన క్రియలను బట్టి కాదంట, మన యొక్క చిత్తాన్ని బట్టి కాదంట, మన యొక్క ఆలోచన బట్టి కాదంట మనం రక్షించబడింది. ఇది దేవుని యొక్క కార్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రహించాల్సింది ఏంటంటే, మన రక్షణ కార్యాన్ని మన జీవితంలో జరిగించింది ఎవరు అనంటే దేవుడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ తెలియజేస్తాడు, మీరు మీ నీతి క్రియ వలన మీరు రక్షించబడలేదు, మీరు కేవలము విశ్వాసము ద్వారానే రక్షించబడ్డారు. కాబట్టి మనము ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం దాంట్లో ఆనందించాలండి. ఎందుకు తెలుసండి? దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆయన యొక్క శక్తి ద్వారా. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, తర్వాత ఆయన మనల్ని రక్షించుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిరీక్షణ కలిగి దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకుని మనం ఆయన మహిమ కోసం జీవించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 27-29 వచనాలు ఈ విధంగా తెలియజేస్తాయి. నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవంనిచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోంచి అపహరించుడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోంచి ఎవడు వాటిని అపహరింపలేడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుడు నిజంగా మన పట్ల చూపిన కృపను బట్టి మనము ఆయన్ను మహింపరచాలి. కాబట్టి మనము ఈ యొక్క సత్యాన్ని గ్రహిస్తూ ప్రతి దినం కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం దేవుని బిడ్డల వలె జీవిస్తూ పాపాన్ని మనం చంపుతూ మరి నీతిని అనుసరిస్తూ పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ ఆయన ప్రేమను మన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన మనకిచ్చిన భాగ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఇంకా దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే రక్షించబడలేదో మరి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ మనం వారికి సువార్త ప్రకటించినట్లు అవకాశాల కోసం ఎదురు చూద్దాం. దేవుని చిత్తమైతే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మంది దేవుని తెలుసుకున్నట్లు ఆయన మహిమపరిచినట్లు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.